So, welcome to Young India Academy. This is Raju, సీనియర్ ఇండియన్ పాలిటీ ఫ్యాకల్టీ అండి. సో ఇండియన్ పాలిటీకి సంబంధించినటువంటి దాంట్లో మనకి ఏపీపీఎస్సికి కావచ్చు, అదేవిధంగా టీజీపీఎస్సికి సంబంధించినటువంటి గ్రూప్ 2, గ్రూప్ 3, అదేవిధంగా ఇతర పోటీ పరీక్షలకు సంబంధించినటువంటి దాంట్లో మనకి ఇండియన్ పాలిటీకి సంబంధించినటువంటి దాంట్లో మనకి ప్రధానంగా జనరల్ స్టడీస్ పర్పస్లో చూసినప్పటికీ లేదా మనకి గ్రూప్ 2, గ్రూప్ 3కి సంబంధించినటువంటి దాంట్లో వెయిటేజ్ ఉన్నటువంటి సబ్జెక్ట్ అయితే ఏపీపీఎస్సికి సంబంధించినటువంటి దాంట్లో మనకి ఏపీపీఎస్సికి సంబంధించినటువంటి దాంట్లో మనకి ఏదైతే గ్రూప్ 2 ఉందో గ్రూప్ 2కి సంబంధించినటువంటి దాంట్లో ప్రధానంగా మనకి ఫస్ట్ పేపర్ మెయిన్స్ సంబంధించినటువంటి దాంట్లో ఫస్ట్ పేపర్లో ఏపీ హిస్టరీతో పాటుగా ఇండియన్ కాన్స్టిట్యూషన్ సంబంధించినటువంటి ఇండియన్ పాలిటిక్స్ సంబంధించిన దాంట్లో మనకి 75 మార్క్స్, ఏపీ హిస్టరీ 75 మార్క్స్, అదేవిధంగా ఇండియన్ పాలిటిక్స్ సంబంధించిన దాంట్లో అంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్కి సంబంధించినటువంటి దాంట్లో కాన్స్టిట్యూషన్స్ అండ్ గవర్నెన్స్ సంబంధించినటువంటి దాంట్లో మనకి 75 మార్క్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా టీజీపీఎస్సికి సంబంధించినటువంటి దాంట్లో మనకి టీజీపీఎస్సికి సంబంధించిన గ్రూప్ 2, గ్రూప్ 3కి సంబంధించినటువంటి దాంట్లో మనకి 50 మార్క్స్ ఇవ్వడం జరిగింది. ఇండియన్ పాలిటీకి సంబంధించినటువంటి దాంట్లో 50 మార్క్స్ ఇవ్వడం జరిగింది. అంటే ఇక్కడ ప్రధానంగా మనకి జాబ్ని డిసైడ్ చేసేటటువంటి సబ్జెక్ట్లో పాలిటీ కూడా ఒక భాగం అని చెప్పొచ్చు. సో ఈ పాలిటీకి సంబంధించినటువంటి దాంట్లో ఏదైతే ఏపీపీఎస్సికి కావచ్చు లేదా టీజీపీఎస్సికి సంబంధించినటువంటి దాంట్లో కావచ్చు మనకి గ్రూప్ 2, గ్రూప్ 3లో మనకి జాబ్ని డిసైడ్ చేసేటటువంటి సబ్జెక్ట్లో పాలిటీ ఒకటి అని చెప్పొచ్చు. దీనికి సంబంధించిన దాంట్లో సో మనం రీసెంట్గా అప్డేట్ చూసాం, ఏపీపీఎస్సికి సంబంధించిన గ్రూప్ 2 అనేటువంటిది వాయిదా వేయడం జరిగింది. సో ఏపీపీఎస్సికి సంబంధించిన గ్రూప్ 2కి సంబంధించినటువంటి పరీక్ష తేదీలను త్వరలో ప్రకటిస్తామని సో ఏపీపీఎస్సి అనేటువంటిది ఒక ప్రకటన జారీ చేయడం జరిగింది. అంటే ఏపీపీఎస్సికి సంబంధించినటువంటి వాళ్ళు ఏపీ హిస్టరీ అదేవిధంగా పాలిటీకి సంబంధించినటువంటి అంశాలతో పాటు మనకి ఎకానమీ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి అంశాలపై సంపూర్ణమైనటువంటి అవగాహన అనేటువంటి కలిగి ఉండాలి. అయితే మనకి ఏపీపీఎస్సికి సంబంధించినటువంటి దాంట్లో మనకి ఏపీపీఎస్సికి సంబంధించినటువంటి సిలబస్ సో ఏదైతే పాలిటీకి సంబంధించినటువంటి దాంట్లో ఏపీపీఎస్సి కావచ్చు, అదేవిధంగా టీజీపీఎస్సికి సంబంధించినటువంటి సో పాలిటీకి సంబంధించినటువంటి దాంట్లో సిలబస్ అనేటువంటిది ఏంటి. సో మనం జనరల్గా పాలిటీకి సంబంధించినటువంటి దాంట్లో సిలబస్ అనేటువంటి దాంతో పాటుగా కరెంట్ పాలిటీకి సంబంధించినటువంటి అంశాలపై మనం అవగాహన కలిగి ఉండాలండి. కరెంట్ పాలిటీకి సంబంధించినటువంటి దాంట్లో అనేకమైనటువంటి అంశాలు వస్తుంటాయి. మారుతున్నటువంటి కాలానికి అనుగుణంగా మారుతున్నటువంటి ఏదైతే వ్యవస్థ ఉందో ఆ వ్యవస్థకు సంబంధించిన దాంట్లో కరెంట్ ఇష్యూస్ ఏమున్నాయి, ఆ కరెంట్ ఇష్యూస్ అనేటువంటి వాటిని కూడా మనం అధ్యయనం చేయగలగాలి. అయితే పాలిటీకి సంబంధించినటువంటి దాంట్లో సాధారణంగా మనకి ప్రతి పుస్తకం మీద చూస్తాం భారత రాజ్యాంగం రాజకీయ వ్యవస్థ అని ఉంటుందండి. భారత రాజ్యాంగం రాజకీయ వ్యవస్థ అంటాడు. రాజ్యాంగం రాజకీయ వ్యవస్థ, భారత రాజ్యాంగం రాజకీయ వ్యవస్థ అంటున్నారు. సో రాజ్యాంగం రాజకీయ వ్యవస్థ అంటున్నాం. అసలు రాజ్యాంగం అంటే ఏంటి, రాజకీయ వ్యవస్థ అంటే ఏంటి అసలు అంటే ఇక్కడ రాజ్యాంగం అనేటువంటిది ఒక దేశానికి పవిత్రమైనటువంటిది. రాజ్యాంగం అనేటువంటిది ఒక దేశానికి సామాజిక పత్రం. రాజ్యాంగం అనేటువంటిది ఒక దేశానికి శాసనం వంటిదిగా పేర్కొంటాం. సో అదే రాజకీయ వ్యవస్థ అంటున్నారు. పొలిటికల్ సిస్టమ్ అంటే ప్రభుత్వ వ్యవస్థలో ప్రధానమైనటువంటిది రాజకీయ వ్యవస్థ. ఈ రెండింటికి సంబంధించినటువంటి దాంట్లో మనకి భారత రాజ్యాంగము రాజకీయ వ్యవస్థ అనేటువంటి దానికి సంబంధించిన దాంట్లో మనకి పూర్తిగా తెలుసుకున్నటువంటి అంశంలో పాలిటీ అనేటువంటి సబ్జెక్ట్ పెట్టారండి. పాలిటీ అనేటువంటి సబ్జెక్ట్ సంబంధించిన దాంట్లో పాలిటీ అండ్ గవర్నెన్స్ అంటున్నాం. గవర్నెన్స్ సంబంధించినటువంటి అంశాలు కూడా చూడాల్సి వస్తుంది. అయితే ఇక్కడ రాజ్యాంగం రాజకీయ వ్యవస్థ అంటున్నాడు. అసలు రాజ్యాంగం అంటే ఏంటి, రాజకీయ వ్యవస్థ అంటే ఏంటి, మరి ఈ రాజ్యాంగానికి రాజకీయ వ్యవస్థకు ఉన్నటువంటి సంబంధాలు ఏంటి. సో దాంతోపాటు పాలిటీ అంటున్నాం. సాధారణంగా పాలిటీ అనేటువంటి సబ్జెక్ట్ మనకి పరిచయమైనటువంటి సబ్జెక్టేనండి. మనం సాధారణంగా
స్కూల్ స్టాండర్డ్ చదివేటటువంటి సందర్భంలో సోషల్ సబ్జెక్ట్ చదువుతుంది. సోషల్ సబ్జెక్ట్ని కనుక చూసినట్లయితే సోషల్ సబ్జెక్ట్లో 4 పార్ట్స్ ఉంటాయండి. ఈ 4 భాగాలలో ఒక భాగం సివిక్స్, జాగ్రఫీ ఉంటుంది, హిస్టరీ ఉంటుంది, సివిక్స్ ఉంటుంది, ఎకనామిక్స్ ఉంటుంది. సో మరి ఈ విధంగా ఉన్నటువంటి ఈ సివిక్సే మనకి 10th వరకు చదివినటువంటి సబ్జెక్టే. 10th తర్వాత ఒక్కొక్కరు ఒక్కొక్క గ్రూప్గా మారుతారు. సైన్స్ గ్రూప్స్ అని, ఆర్ట్స్ గ్రూప్స్ అని మారుతూ ఉంటారు. సో సైన్స్ గ్రూప్కి సంబంధించిన దాంట్లో మనకి బైపీసీ స్ట్రీమ్ ఉంటుంది, అదేవిధంగా ఎంపీసీ వారు సైన్స్ అంటారు. అదేవిధంగా ఆర్ట్స్కి సంబంధించిన దాంట్లో హెచ్ఈసి, సిఈసి అంటారు. హెచ్ఈసి, సిఈసి అంటారు. అంటే ఇక్కడ సైన్స్ గ్రూపుల్లో బయాలజీ, అదేవిధంగా జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ. మ్యాథ్స్కి సంబంధించిన దాంట్లో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ. మరి హెచ్ఈసి అంటున్నాం హిస్టరీ, ఎకనామిక్స్, సివిక్స్. అదేవిధంగా ఇక్కడ సివిక్స్, ఎకనామిక్స్ అండ్ కామర్స్ అంటాం. సో ఈ విధంగా సబ్జెక్ట్స్ డివైడ్ అయ్యాయి. మరి ఈ సివిక్స్ కాస్త ఇంటర్మీడియట్ స్థాయి నుంచి డిగ్రీ స్టాండర్డ్కి వచ్చేసరికి ఇదే సివిక్స్ 2 పార్ట్స్గా డివైడ్ అవుతుందండి. సో ఒకటి పొలిటికల్ సైన్స్, రెండోది పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్గా మారుతుంది. పొలిటికల్ సైన్స్ అండ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్గా మారింది. సో ఈ విధంగా పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్కి సంబంధించినటువంటి వ్యవస్థ పోటీ పరీక్షలకు దగ్గరకు వచ్చేసరికి ఈ పొలిటికల్ సైన్స్ అండ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ కాస్త మనకి పాలిటీ, అంటే ఇక్కడ పాలిటీకి సంబంధించిన దాంట్లో రాజ్యాంగము, రాజకీయ వ్యవస్థకు సంబంధించినటువంటి. మరి పాలిటీ అంటే ఒక దేశ రాజకీయ వ్యవస్థ గురించి తెలియజేసేటువంటి దాన్నే పాలిటీ అంటాం. ఒక దేశ రాజకీయ వ్యవస్థ గురించి తెలియజేసేటటువంటి దాన్నే పాలిటీ అంటాం. మరి ఈ పాలిటీకి సంబంధించినటువంటి దాంట్లో మనకి అసలు ఉన్నటువంటి సిలబస్ ఏంటి, ఆ సిలబస్కి సంబంధించినటువంటి అంశాలు ఏంటి, వాటికి సంబంధించినటువంటి వాటి గురించి చూద్దాం. సో మనకి దీంట్లో సిలబస్ కనుక గమనించినట్లయితే ఫస్ట్ రాజ్యాంగ పరిచయం. రాజ్యాంగ పరిచయం రాజ్యాంగ పరిచయం చూస్తామండి. అంటే ఇక్కడ ఫస్ట్ బేసిక్ కాన్సెప్ట్ అనేటువంటిది ఇంపార్టెంట్. సో రాజ్యాంగం అనేటువంటి వ్యవస్థకు సంబంధించిన దాంట్లో అసలు పాలిటీ అంటే ఏంటి, పాలిటీ అంటే ఏంటి, సో పాలిటీకి సంబంధించినటువంటి అంశాలకు సంబంధించినటువంటి దాంట్లో అసలు వ్యవస్థ అంటే రాజ్యం, రాజకీయాలు. సో ఈ వ్యవస్థకు సంబంధించినటువంటి అంశాలన్నింటినీ కూడా ఇక్కడ చూస్తాం. అదేవిధంగా ప్రభుత్వానికి సంబంధించిన దాంట్లో ప్రభుత్వాల వర్గీకరణ. సో ఈ ప్రభుత్వాల వర్గీకరణకు సంబంధించిన దాంట్లో కేంద్ర, రాష్ట్ర, అదేవిధంగా స్థానిక ప్రభుత్వాలు అంటాం. ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు స్థానిక ప్రభుత్వాల వర్గీకరణ, వీటికి సంబంధించిన దాంట్లో మళ్ళీ ప్రభుత్వంలో ఎన్ని భాగాలు ఉంటాయి, వాటికి సంబంధించిన బేసిక్ కాన్సెప్ట్ అంతా కూడా రాజ్యాంగ పరిచయం దగ్గర చూస్తామండి. రాజ్యాంగ పరిచయం దగ్గర చూస్తాం. అంటే ఇది సిలబస్లో ఉందా అంటే సిలబస్లో లేదండి. జనరల్గా దీన్ని బేసిక్ కాన్సెప్ట్గా, అంటే పాలిటీకి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మనం వ్యూ అనేటువంటిది ఇక్కడ రాజ్యాంగ పరిచయం దగ్గర చూస్తాం. ఇక నెక్స్ట్ మనకి జనరల్గా పాలిటీలో ఉన్నటువంటి మొదటి చాప్టర్ మనకి భారత రాజ్యాంగ పరిణామ క్రమం. భారత రాజ్యాంగ పరిణామ క్రమం. భారత రాజ్యాంగ పరిణామ క్రమం. రాజ్యాంగ పరిణామ క్రమం. సో ఇక్కడ రాజ్యాంగ పరిణామ క్రమం అంటాడు. భారత రాజ్యాంగ పరిణామ క్రమం అంటే భారతదేశానికి సంబంధించిన దాంట్లో యూరోపియన్ల రాక అనేటువంటిది మనకి ఇండియన్ హిస్టరీలో చూస్తాం. ఈ యూరోపియన్ల రాకకు సంబంధించినటువంటి దాంట్లో మొట్టమొదటిసారిగా వచ్చినటువంటి వారు పోర్చుగీస్ వారండి. మరి ఈ విధంగా భారతదేశానికి వచ్చినటువంటి యూరోపియన్లో ఒకరైనటువంటి వారు బ్రిటిష్ వారు. సో ఈ బ్రిటిష్ వారు భారతదేశానికి వర్తక, వాణిజ్య, వ్యాపార కార్యక్రమాలు నిర్వర్తించడం కోసం బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ స్థాపన నుంచి మొదలు పెడితే భారతదేశానికి స్వాతంత్రం వచ్చే నాటికి భారతదేశంలో బ్రిటిష్ వారు రూపొందించినటువంటి చట్టాలు, ఆ చట్టాల నుంచి ప్రస్తుతం రాజ్యాంగంలో పొందుపరచబడిన అంశాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా మనం ఈ యూనిట్లో చూస్తాం. అంటే సో ఇక్కడ 1600 నుంచి 1947 మధ్య కాలంలో జరిగినటువంటి ఇన్సిడెంట్ అన్నీ కూడా చూస్తామండి. భారత రాజ్యాంగ పరిణామ క్రమానికి సంబంధించిన దాంట్లో 1600 నుంచి 1947 మధ్య కాలంలో జరిగినటువంటి
సంఘటనలు, అదేవిధంగా భారతదేశ పరిపాలన కోసం బ్రిటిష్ ప్రభుత్వంచే రూపొందించబడిన చట్టాలు, ఆ చట్టాల్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అంశాలన్నీ కూడా భారత రాజ్యాంగ పరిణామ క్రమం దగ్గర చూస్తాం. మరి దీంట్లో ఏముంటాయి అంటే ఫస్ట్ మనకి చార్టర్ చట్టాలు, నెక్స్ట్ కౌన్సిల్ చట్టాలు, చార్టర్ చట్టాలు, కౌన్సిల్ చట్టాలు, నెక్స్ట్ భారత స్వాతంత్ర్య చట్టం, 1947. నెక్స్ట్ రాజ్యాంగ పరిషత్, అదేవిధంగా షెడ్యూల్స్. వీటన్నిటినీ కూడా మనం ఇక్కడ చూస్తాం. భారత రాజ్యాంగ పరిణామ క్రమానికి సంబంధించినటువంటి దాంట్లో మనకి చార్టర్ చట్టాలు అంటున్నాడు. అసలు చార్టర్ చట్టాలకు సంబంధించినటువంటి దాంట్లో చార్టర్ చట్టాలని వేటిని అంటారు? అసలు చార్టర్ చట్టాలు ఎన్ని ఉన్నాయి అంటే మనకి 1600 సంవత్సరం నుంచి 1858 వరకు భారతదేశాన్ని పరిపాలించింది ఎవరంటే బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వారు పరిపాలించారండి. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వారు అంటే ఈస్ట్ ఇండియా కంపెనీ పాలన కాలంలో భారతదేశ పరిపాలన కోసం బ్రిటిష్ ప్రభుత్వంచే రూపొందించబడినటువంటి చట్టాలనే చార్టర్ చట్టాలు అంటాం. సో ఇక్కడ చార్టర్ చట్టాలకు సంబంధించినటువంటి దాంట్లో మనకి 4 ఉంటాయి. చార్టర్ చట్టాలు 4 ఉంటాయి. సో 1793, 1813, అదేవిధంగా 1833, 1853. సో ఈ విధంగా 4 చార్టర్ చట్టాలు ఉన్నాయి. అంటే ఇక్కడ చార్టర్ చట్టాలకు సంబంధించిన దాంట్లో సింపుల్గా మనం గుర్తుంచుకోవాలి అనుకుంటే కంపెనీ పాలన కాలంలో భారతదేశ పరిపాలన కోసం రూపొందించబడిన చట్టాలనే చార్టర్ చట్టాలు అంటాం. ఈ చార్టర్ చట్టాలకు సంబంధించి ఇంకొక విధంగా చెప్పొచ్చు. ఏంటి? 1858 కంటే ముందు రూపొందించబడిన చట్టాలనే చార్టర్ చట్టాలు అంటారు. 1858 కంటే ముందు రూపొందించబడిన చట్టాలనే చార్టర్ చట్టాలు. అంటే 58 కంటే ముందు భారతదేశాన్ని పరిపాలించింది ఈస్ట్ ఇండియా కంపెనీ. సో 1858 తర్వాత భారతదేశాన్ని ప్రత్యక్షంగా బ్రిటిష్ ప్రభుత్వం అనేటువంటిది పరిపాలన చేసింది. కాబట్టి బ్రిటిష్ ప్రభుత్వ కాలంలో భారతదేశ పరిపాలన కోసం బ్రిటిష్ ప్రభుత్వం చే రూపొందించబడినటువంటి చట్టాలనే కౌన్సిల్ చట్టాలు అంటారు. సో ఇక్కడ 1857లో సిపాయిల తిరుగుబాటు అనేటువంటిది వస్తుందండి. 1857లో సిపాయిల తిరుగుబాటు వస్తుంది. ఈ సిపాయిల తిరుగుబాటును అణిచివేయడంలో ఈస్ట్ ఇండియా కంపెనీ విఫలమైంది అనేటువంటి కారణం చేత సో భారతదేశంలో ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క పాలన రద్దు చేసి నేరుగా బ్రిటిష్ ప్రభుత్వమే భారతదేశ పరిపాలన బాధ్యతలను చేపట్టింది. సో ఈ విధంగా 1858లో వచ్చినటువంటిది మనకి 1858 భారత ప్రభుత్వ చట్టం. దీనినే విక్టోరియా మహారాణి ప్రకటన అని కూడా అంటాం. విక్టోరియా మహారాణి ప్రకటన. కాబట్టి 1858 తర్వాత రూపొందించబడినటువంటి చట్టాలని కౌన్సిల్ చట్టాలు, 1858 కంటే ముందు రూపొందించబడిన చట్టాలు చార్టర్ చట్టాలు. కాబట్టి చార్టర్ చట్టాలకి కౌన్సిల్ చట్టాలకి మధ్య ఉన్న తేడా ఏంటి అంటే కౌన్సిల్ చట్టాలేమో ఈస్ట్ ఇండియా కంపెనీ పాలన కాలంలో, చార్టర్ చట్టాలేమో ఈస్ట్ ఇండియా కంపెనీ పాలన కాలంలో, కౌన్సిల్ చట్టాలేమో బ్రిటిష్ ప్రభుత్వం చే నేరుగా రూపొందించబడిన చట్టాలని చెప్పొచ్చు. సో ఇక్కడ కౌన్సిల్ చట్టాలంట దీంట్లో 1858 విక్టోరియా మహారాణి ప్రకటన అనొచ్చు, లేదా దాన్ని మనం ఏమనొచ్చు భారత ప్రభుత్వ చట్టం అని కూడా అనొచ్చు. 1861కి సంబంధించినటువంటి దాంట్లో భారత కౌన్సిల్ చట్టం, 1892 భారత కౌన్సిల్ చట్టం, 1909 మింటో మార్లే సంస్కరణలు. సో ఇక్కడ అనేకమైనటువంటి అంశాలు చూస్తాం. 1861 భారత కౌన్సిల్ చట్టం,
1892 భారత కౌన్సిల్ చట్టం, 1909 మింటో మార్లే సంస్కరణలు, 1919 మాంటేగ్ జేమ్స్ఫోర్డ్ సంస్కరణలు, 1927 సైమాన్ కమిషన్, 1928 నెహ్రూ రిపోర్ట్, 1929 దీపావళి ప్రకటన. సో ఈ విధంగా అనేకమైనటువంటి అంశాలన్నీ కూడా ఇక్కడ చూస్తాం. సో నెక్స్ట్ దీంట్లో మనకి ప్రధానమైనటువంటిది 1935 భారత ప్రభుత్వ చట్టం, 1935 భారత ప్రభుత్వ చట్టం. సో నెక్స్ట్ భారత స్వాతంత్ర చట్టం 1947 అని చెప్తున్నాం. అది భారత స్వాతంత్ర చట్టం అనేటువంటిది మనకి దేన్ని ఆధారంగా రూపొందించారంటే మౌంట్ బాటన్ ప్లాన్ ఆధారంగా రూపొందించారు. ఈ మౌంట్ బాటన్ ప్లాన్ నే డిక్కీ బర్డ్ ప్లాన్ అని కూడా అంటాం. సో ఇలాంటి అంశాలన్నీ కూడా ఏంటి చూస్తాం. ఇక్కడ భారత స్వాతంత్ర చట్టం 1947కు సంబంధించినటువంటి దాంట్లో మనకి భారత స్వాతంత్ర చట్టాన్ని రూపొందించిన తర్వాత భారతదేశంలో ఏర్పాటు చేయబడినటువంటి తాత్కాలిక ప్రభుత్వానికి సంబంధించిన దాంట్లో ప్రధానమంత్రి ఎవరు, అదేవిధంగా ఆర్థిక శాఖ మంత్రి ఎవరు, రక్షణ శాఖ మంత్రి ఎవరు, సో వాటికి సంబంధించిన అంశాలు చూస్తాం. నెక్స్ట్ రాజ్యాంగ పరిషత్. సో రాజ్యాంగ పరిషత్ అంటే అర్థం ఏంటి? ఇక్కడ రాజ్యాంగ రచన కోసం ఏర్పాటు చేయబడిన కొంతమంది వ్యక్తుల సమూహాన్నే రాజ్యాంగ పరిషత్ అంటారు. రాజ్యాంగ రచన కోసం ఏర్పాటు చేయబడినటువంటి కొంతమంది వ్యక్తుల సమూహాన్నే రాజ్యాంగ పరిషత్ అంటాం. సో ఈ రాజ్యాంగ పరిషత్కి సంబంధించినటువంటి దాంట్లో మనకి రాజ్యాంగ పరిషత్కి సంబంధించినటువంటి సమావేశాలు, అదేవిధంగా వివిధ అంశాలపై అధ్యయనం చేయడం కోసం ఏర్పాటు చేయబడినటువంటి కమిటీలు, ఆ కమిటీలకు సంబంధించిన చైర్మన్స్ అన్నింటినీ కూడా ఇక్కడ చూస్తాం. ఇక నెక్స్ట్ షెడ్యూల్స్. సో మనకి రాజ్యాంగానికి సంబంధించినటువంటి దాంట్లో రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు మనకి భారత రాజ్యాంగంలో 22 భాగాలు, అదేవిధంగా 395 ఆర్టికల్స్, 8 షెడ్యూల్స్లతో భారత రాజ్యాంగాన్ని ఏర్పాటు చేశారు. సో ఆ విధంగా ప్రస్తుతం ఉన్నటువంటి షెడ్యూల్స్ ఏంటంటే 12 షెడ్యూల్స్, అంటే నూతనంగా చేసినటువంటి షెడ్యూళ్ల సంఖ్య 4. అందులో మొదటి షెడ్యూల్ ఏం చెప్తుంది, రెండవ షెడ్యూల్ ఏం చెప్తుంది, మూడవ షెడ్యూల్ ఏం చెప్తుంది, వాటికి సంబంధించినటువంటి సంపూర్ణమైనటువంటి అవగాహన అనేటువంటిది కలిగి ఉండాలి. షెడ్యూల్స్లలో మనకి ప్రధానమైనటువంటి వాటిలో మనకి 7వ షెడ్యూల్ చెప్పొచ్చు, 8వ షెడ్యూల్ చెప్పొచ్చు, 9, 10, 11, 12కు సంబంధించినవి. కాబట్టి ప్రతి అంశాన్ని కూడా ఈ మొదటి యూనిట్లో చూస్తాం. ఆ మొదటి యూనిటే భారత రాజ్యాంగ పరిణామ క్రమం అని చెప్తాం. భారత రాజ్యాంగ పరిణామ క్రమం అంటే భారతదేశంలో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ స్థాపన నుంచి మొదలు పెట్టుకుంటే భారత స్వాతంత్ర చట్టం అమల్లోకి వచ్చేంత వరకు భారతదేశ పరిపాలన కోసం బ్రిటిష్ ప్రభుత్వం చే రూపొందించబడిన చట్టాలు ఏవైతే ఉన్నాయో ఆ చట్టాలన్నింటినీ కూడా మనం ఇక్కడ చూస్తాం. సో ఇది మొదటి యూనిట్కి సంబంధించినది. ఇక నెక్స్ట్ మనకి నెక్స్ట్ యూనిట్ భారత రాజ్యాంగ విశిష్ట లక్షణాలు. భారత రాజ్యాంగ విశిష్ట లక్షణాలు. రాజ్యాంగ విశిష్ట లక్షణాలు. సో ఇక్కడ రాజ్యాంగ విశిష్ట లక్షణాలు, సైలెంట్ ఫ్యూచర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని చెప్తాం. సో ఇక్కడ రాజ్యాంగ విశిష్ట లక్షణాలకు సంబంధించిన దాంట్లో దాదాపుగా 16 అంశాలను ఇక్కడ అధ్యయనం చేస్తామండి. 16 అంశాలు అధ్యయనం చేస్తాం. సో దీంట్లో ఉదాహరణ చూడండి, రాజ్యాంగ విశిష్ట లక్షణాలకు సంబంధించినటువంటి దాంట్లో మనకి లిఖిత రాజ్యాంగము, అదేవిధంగా మనకి సుదీర్ఘమైనటువంటి రాజ్యాంగం, లిఖిత మరియు సుదీర్ఘమైనటువంటి రాజ్యాంగం, దృఢ అదృఢ రాజ్యాంగం. నెక్స్ట్ అదేవిధంగా మనకి రాజ్యాంగానికి సంబంధించినటువంటి దాంట్లో మనకి రాజ్యాంగ ప్రవేశిక, నెక్స్ట్ ఏక పౌరసత్వం, ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలు, ప్రాథమిక విధులు, పార్లమెంటరీ ప్రభుత్వ విధానం, నెక్స్ట్ ఏకీకృత న్యాయ వ్యవస్థ, సార్వత్రిక వయోజన ఓటింగ్ విధానం, 3 అంచెల ప్రభుత్వ విధానం, సో న్యాయ సమీక్ష. సో ఇలాంటి అనేకమైనటువంటి అంశాలన్నిటి కూడా ఈ రాజ్యాంగ విశిష్ట లక్షణాల దగ్గర చూస్తామండి. రాజ్యాంగ విశిష్ట లక్షణాల దగ్గర చూస్తాం. దీంట్లో ప్రధానమైనటువంటిది మనకి ప్రవేశిక అని చెప్పొచ్చు. ప్రవేశిక, ప్రియాంబుల్ అనేటువంటి చెప్పొచ్చు. ఈ ప్రవేశికకు సంబంధించినటువంటి దాంట్లో మనకి ప్రవేశిక అనేటువంటి దాంట్లో మనకి ప్రధానంగా ఈ ప్రవేశికలో పొందుపరచబడినటువంటి అంశాలెన్ని, ప్రస్తుతం ఉన్నటువంటి అంశాలెన్ని, సో రాజ్యాంగ ప్రవేశిక అనేటువంటి దాన్ని దేనిని ఆధారంగా రూపొందించారు,
ఎన్నవ రాజ్యాంగ పరిషత్ సమావేశంలో లక్ష్యాలు ఆశయాలు అనేటువంటి తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ లక్ష్యాలు ఆశయాలు అనేటువంటి తీర్మానాన్ని ప్రవేశపెట్టింది ఎవరు? అలా లక్ష్యాలు ఆశయాలు తీర్మానాన్ని రాజ్యాంగ పరిషత్ ఏ రోజున ఆమోదించింది? సో ఇలాంటి అంశాలన్నింటినీ చూస్తూ రాజ్యాంగ ప్రవేశికకు సంబంధించినటువంటి దాంట్లో రాజ్యాంగ ప్రవేశిక దేనితో ప్రారంభమవుతుంది, దేంతో అంతమవుతుంది, సో వీటికి సంబంధించిన అంశాలు అనేటువంటి చూస్తాం. అయితే రాజ్యాంగ ప్రవేశికకు సంబంధించిన దాంట్లో రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు ఆదర్శ పదాల సంఖ్య ఎన్ని అంటే 8, ప్రస్తుతం ఉన్నటువంటి ఆదర్శ పదాల సంఖ్య ఎన్ని అంటే 11. సో ఈ విధంగా రాజ్యాంగ ప్రవేశికకు సంబంధించినటువంటి దాంట్లో కానీ రాజ్యాంగ విశిష్ట లక్షణాలకు సంబంధించినటువంటి దాంట్లో కానీ మనకి ప్రధానంగా సో 1 నుంచి 3 మార్కులు రావడానికి అవకాశం ఉంటుందండి. కాబట్టి రాజ్యాంగ విశిష్ట లక్షణాలతో పాటు ప్రవేశిక అనేటువంటి దాన్ని చదవాల్సి ఉంటుంది. నెక్స్ట్ దీంట్లోనే మనకి దృఢ అదృఢ రాజ్యాంగానికి సంబంధించిన దృఢ రాజ్యాంగము అదృఢ రాజ్యాంగం అని చెప్తాం. దీంతో పాటు రాజ్యాంగ సవరణ విధానం గురించి కూడా చూస్తామండి. రాజ్యాంగ సవరణ విధానం, సో రాజ్యాంగ సవరణ విధానం గురించి చూస్తాం. సో సవరణ మీన్స్ మార్పు అని అర్థం. రాజ్యాంగ సవరణ విధానం, సవరణ అనగా మార్పు అంటున్నాం. సో ఈ మార్పుకు సంబంధించినటువంటి దాంట్లో అంటే ఒక దేశ రాజ్యాంగాన్ని రూపొందించేటటువంటి సందర్భంలో ఆ రాజ్యాంగాన్ని రచించే నాటి కాలంలో నెలకొని ఉన్నటువంటి సామాజిక ఆర్థిక రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా రాజ్యాంగాన్ని రూపొందిస్తారు. మరి మారుతున్నటువంటి కాలానికి అనుగుణంగా రాజ్యాంగంలో మార్పులు చేర్పులు చేసుకునేటువంటి అవకాశం కూడా రాజ్యాంగం కల్పించింది. మరి ఆ విధంగా రాజ్యాంగ సవరణకు సంబంధించినట్లో రాజ్యాంగంలోని ఎన్నో భాగం తెలియజేస్తుందంటే 20వ భాగం తెలియజేస్తుంది. సో రాజ్యాంగ సవరణకు సంబంధించిన ఆర్టికల్ ఏంటంటే 368 ఆర్టికల్ అండి. ఆర్టికల్ 368 అంటే ఆర్టికల్ 368 అనుసరించి రాజ్యాంగాన్ని సవరించవచ్చు. సో ఇక్కడ రాజ్యాంగ సవరణ విధానాన్ని ఎక్కడి నుంచి గ్రహించామంటే సౌత్ ఆఫ్రికా నుండి గ్రహించామండి. సౌత్ ఆఫ్రికా నుండి గ్రహించాం. సో మరి ఈ విధంగా సౌత్ ఆఫ్రికా నుండి గ్రహించినటువంటి అంశానికి సంబంధించిన దాంట్లో రాజ్యాంగాన్ని పార్లమెంట్ ఎన్ని పద్ధతుల్లో సవరిస్తుందంటే 3 పద్ధతుల్లో సవరిస్తుంది. ఒకటి సింపుల్ మెజారిటీ, రెండోది స్పెషల్ మెజారిటీ, మూడోది స్పెషల్ ప్లస్ ఎఫెక్టివ్ మెజారిటీ. స్పెషల్ మెజారిటీ ప్లస్ ఎఫెక్టివ్ మెజారిటీ అంటారు. సో అంటే సాధారణ మెజారిటీ, ప్రత్యేక మెజారిటీ, ప్రత్యేక మెజారిటీ ప్లస్ సగానికంటే ఎక్కువ రాష్ట్రాల ఆమోదం, ప్రత్యేక మెజారిటీ ప్లస్ సగానికంటే ఎక్కువ రాష్ట్రాల ఆమోదం. కాబట్టి ఈ రాజ్యాంగ సవరణ విధానం అనేటువంటిది కూడా ఇక్కడ చూస్తాం. సో రాజ్యాంగ సవరణ విధానం గురించి రాజ్యాంగంలో ఎన్నో భాగం తెలియజేస్తుందంటే 20వ భాగం తెలియజేస్తుంది. సో ఏ ఆర్టికల్ ని అనుసరించి రాజ్యాంగాన్ని సవరిస్తారంటే ఆర్టికల్ 368 ని అనుసరించి. సో ఇక్కడ రాజ్యాంగ సవరణ విధానానికి సంబంధించిన దాంట్లో రాజ్యాంగాన్ని పార్లమెంట్ ఎన్ని పద్ధతుల్లో సవరిస్తుందంటే 3 పద్ధతుల్లో సవరిస్తుంది. సో ఇక్కడ సింపుల్ మెజారిటీ, స్పెషల్ మెజారిటీ ప్లస్ ఎఫెక్టివ్ మెజారిటీ. సో ఇదంతా కూడా మనకి రాజ్యాంగ విశిష్ట లక్షణాలకు సంబంధించింది. సో ఇది 2వ యూనిట్ అని చెప్తాం. ఇక నెక్స్ట్ దీంట్లో మనకి మరొక అంశం భారత యూనియన్ దాని భూభాగం. భారత యూనియన్ దాని భూభాగం. భారత యూనియన్ దాని భూభాగం. సో ఇక్కడ భారత యూనియన్ దాని భూభాగం. అయితే ఇక్కడ నుంచి మనం గమనించాల్సింది ఏంటంటే సాధారణంగా ఇవి మనకి ఏపీపీఎస్సీ గ్రూప్ 2లో ఈ సిలబస్ లేదండి. భారత యూనియన్ దాని భూభాగానికి సంబంధించింది. సో ఇది జనరల్ స్టడీస్ పర్పస్లో మనం దీన్ని అధ్యయనం చేయాల్సి ఉంటుంది. సో ఏపీపీఎస్సీకి సంబంధించినటువంటి కానీ లేదా టీజీపీఎస్సీకి సంబంధించిన దాంట్లో భారత యూనియన్ దాని భూభాగానికి సంబంధించినటువంటి అంశం సిలబస్లో లేదు. అయితే దీన్ని జనరల్ స్టడీస్ పర్పస్లో మనం ఇతర పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేటువంటి సందర్భంలో భారత యూనియన్ దాని భూభాగానికి సంబంధించిన అంశాలను చూస్తాం. అయితే దీంట్లో ప్రధానంగా ఇక్కడి నుంచి ఆర్టికల్స్ ప్రారంభమవుతాయి. సో భారత యూనియన్ దాని భూభాగానికి సంబంధించిన దాంట్లో మనకి ఆర్టికల్ 1 నుంచి 4 వరకు ఉన్నటువంటి ఆర్టికల్స్ భారత యూనియన్ దాని భూభాగం గురించి తెలియజేస్తున్నాయి. మరి భారత యూనియన్ దాని భూభాగానికి సంబంధించిన దాంట్లో 1వ ఆర్టికల్ ఏం చెప్తుంది, 2వ ఆర్టికల్ ఏం చెప్తుంది, 3వ ఆర్టికల్ ఏం చెప్తుంది, 4వ ఆర్టికల్ ఏం చెప్తుంది అంటే సాధారణంగా 1వ ఆర్టికల్ అనేటువంటిది దేశం యొక్క నామం గురించి తెలియజేస్తుందని చెప్తాం. సో 2వ ఆర్టికల్
మనకి ఉదాహరణ చెప్తున్నాను. ఆర్టికల్ 1 దేశం యొక్క నామం అని చెప్తున్నాం. అదేవిధంగా ఆర్టికల్ 2 సో ఇక్కడ ఆర్సిత ప్రాంతాలకు సంబంధించినటువంటి అంటే ఏదైనా విదేశీ భూభాగం లేదా కొత్త దేశం భారతదేశ భూభాగంలో విలీనమైనప్పుడు ఆ విలీనమైనటువంటి ప్రాంతాలని రాష్ట్రాలుగా కానీ కేంద్రపాలిత ప్రాంతాలుగా కానీ ఏర్పాటు చేసేటటువంటి అధికారం పార్లమెంటుకు ఉంటుంది. సో మరి స్వాతంత్ర్య అనంతరం ఏదైనా కొత్త దేశం లేదా కొత్త భూభాగం భారతదేశంలో విలీనమైతే ఆ విలీనమైనటువంటి ప్రాంతాలనే ఆర్సిత ప్రాంతాలు అంటాం. మరి ఆర్సిత ప్రాంతాలని రాష్ట్రాలుగా కానీ కేంద్రపాలిత ప్రాంతాలుగా కానీ ఏ ఆర్టికల్ ప్రకారం ఏర్పాటు చేస్తారంటే ఆర్టికల్ 2. సో ఇక్కడ ఆర్టికల్ 2 అనేటువంటిది ఆర్సిత ప్రాంతాలు. ఆర్టికల్ 3 మనకి దేనికి సంబంధించింది? భారతదేశంలో నూతన రాష్ట్రాల ఏర్పాటు అంటే అంతర్గత రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ అనేటువంటి దాని గురించి తెలియజేస్తుంది. సో ఆర్టికల్ 4 అనేటువంటిది దేనికి సంబంధించింది అంటే ఇక్కడ ఆర్టికల్ 2 ఆర్టికల్ 3 ప్రకారం భారతదేశ భూభాగంలో ఏమైనా మార్పులు సంభవించినప్పుడు ఖచ్చితంగా షెడ్యూల్ 1 మరియు షెడ్యూల్ 4లలో మార్పులు చేర్పులు చేయవలేను అని తెలియజేస్తుంది. సో అంటే ఇక్కడ ఈ విధంగా ఒక్కొక్క ఆర్టికల్ గురించి తెలుసుకుంటూ దీంట్లో ప్రధానంగా మనకి ఎస్కే థార్ కమిటీ, దాన్ని భాషా ప్రాయుక్త కమిటీ, నెక్స్ట్ అదేవిధంగా జేవిపి కమిటీ, అదేవిధంగా మనకి కైలాస్నాథ్ వాంచు కమిటీ, ఫజల్ అలీ కమిషన్స్, ఇవన్నీ కూడా ఇక్కడే చూస్తాం. అంటే భాషా ప్రాయుక్త కమిటీనే ఎస్కే థార్ కమిటీ అని చెప్పాము. ఇక్కడ ఎస్కే థార్ కమిటీ అనేటువంటి సంబంధించిన అంశాలతో పాటు జేవిపి కమిటీ, అదేవిధంగా వాంచు కమిటీ, కైలాస్నాథ్ వాంచు కమిటీ, నెక్స్ట్ ఫజల్ అలీ కమిషన్. సో ఇవన్నీ కూడా ఈ యూనిట్లో చూస్తాం. అంటే ఇక్కడ ఫజల్ అలీ కమిషన్ యొక్క నివేదికను అనుసరించి రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం 1956ను రూపొందించారు. 1956 నవంబర్ 1న భారతదేశంలో 14 రాష్ట్రాలు 6 కేంద్రపాలిత ప్రాంతాలు ఏర్పాటు చేయబడ్డాయి. అదేవిధంగా 1956 తర్వాత ఏర్పడినటువంటి రాష్ట్రాలు వాటి యొక్క వరుస క్రమం చూస్తాం. కేంద్రపాలిత ప్రాంతాలు వాటికి సంబంధించినటువంటి వరుస క్రమం గురించి చూస్తాం. నెక్స్ట్ ప్రధానంగా మనకి ఈ అంశాలన్నింటినీ కూడా ఈ భారత యూనియన్ దాని భూభాగం అనేటువంటి దాంట్లో చూస్తాం. అంటే ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఆర్టికల్ పై అవగాహన ఉండాలి. సిలబస్లో ఉన్నటువంటి ఆర్టికల్స్ 395 ఆర్టికల్స్ చదవాలంటే 395 ఆర్టికల్స్ చదవాల్సిన అవసరం లే. మనకి ఏదైతే సిలబస్ బేస్డ్ ఉందో సిలబస్ బేస్గా ఉన్నటువంటి దాంట్లో ప్రతి ఆర్టికల్ పై అవగాహన ఉండాలండి. సో ఇది భారత యూనియన్ దాని భూభాగానికి సంబంధించినటువంటి అంశాలు. నెక్స్ట్ దీంట్లో మనకి మరొక కొత్త అంశం ఏంటంటే జోనల్ కౌన్సిల్. ఇక్కడ జోనల్ కౌన్సిల్కి సంబంధించినటువంటి దాంట్లో ఇక్కడే చూస్తాం. ఇవన్నీ కూడా భారత యూనియన్ దాని భూభాగానికి సంబంధించిన అంశాలు వస్తాయి. సో ఇది దీనికి సంబంధించింది. ఇక నెక్స్ట్ పౌరసత్వం. ఇది పౌరసత్వానికి సంబంధించిన దాంట్లో మనకి ఇది కూడా గ్రూప్ 2లో లేదండి. జనరల్ స్టడీస్ పర్పస్లో చూడాల్సిందే, గ్రూప్ 2లో లేదు. ఏపీపీఎస్సీ కానీ టీజీపీఎస్సీకి సంబంధించిన దాంట్లో పౌరసత్వం అనేటువంటి చాప్టర్ కూడా మనకి సిలబస్లో లేదు. సో ఇక్కడ ప్రధానంగా మనకి పౌరసత్వాన్ని గురించి రాజ్యాంగంలోని ఎన్నో భాగం తెలియజేస్తుందంటే రెండవ భాగం తెలియజేస్తుంది. రెండవ భాగం తెలియజేస్తుంది. సో ఈ రెండవ భాగం సంబంధించినటువంటి దాంట్లో ఆర్టికల్స్ మనకి 5 నుంచి 11 వరకు ఉన్నటువంటి ఆర్టికల్స్ పౌరసత్వం గురించి తెలియజేస్తాయి. 5 నుంచి 11 వరకు ఉన్నటువంటి ఆర్టికల్స్ పౌరసత్వం గురించి తెలియజేస్తాయి. మరి భారతదేశంలో అమల్లో ఉన్నటువంటి పౌరసత్వం ఏక పౌరసత్వం, సింగిల్ సిటిజన్షిప్ అంటాం. ఏక పౌరసత్వం అంట. మరి ఏక పౌరసత్వం అనేటువంటి విధానాన్ని ఎక్కడి నుంచి గ్రహించామంటే బ్రిటన్ నుండి గ్రహించామండి. బ్రిటన్ నుండి గ్రహించాం. ఏక పౌరసత్వం అనేటువంటి విధానాన్ని బ్రిటన్ నుండి గ్రహించాం. అయితే ఇక్కడ పౌరసత్వానికి సంబంధించిన దాంట్లో వాస్తవమైనటువంటి రాజ్యాంగంలో పౌరసత్వాన్ని పొందే పద్ధతుల గురించి కానీ పౌరసత్వాన్ని కోల్పోయేటటువంటి పద్ధతుల గురించి రాజ్యాంగంలో పేర్కొనలేదు. దీనికోసం పార్లమెంట్
పౌరసత్వ చట్టం 1955ను రూపొందించింది. పౌరసత్వ చట్టం 1955ను రూపొందించి పౌరసత్వాన్ని పొందే పద్ధతులు, పౌరసత్వాన్ని కోల్పోయేటటువంటి పద్ధతులకు సంబంధించిన అంశాలని పేర్కొంది. సో పౌరసత్వాన్ని పొందాలంటే 5 పద్ధతుల ద్వారా, పౌరసత్వాన్ని కోల్పోయేటటువంటి పద్ధతులు అంటే 3 పద్ధతుల ద్వారా మనం పౌరసత్వాన్ని కోల్పోవచ్చు. అదేవిధంగా భారతదేశంలో ద్వంద్వ